రాజకీయాల్లో సినిమా తారల ప్రభావం చాలానే ఉంటుంది. చాలా మంది నటీనటులు రాజకీయాలకు వచ్చారు, కానీ వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ మాత్రమే సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత మరే నటుడు ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. సూపర్ స్టార్ కృష్ణ, దాసరి నారాయణరావు, కృష్ణంరాజు, మోహన్ బాబు, బాబు మోహన్, మురళీ మోహన్ వంటి వారు రాజకీయాలకు వెళ్లారు, పదవులు అనుభవించారు. కానీ ఎన్టీఆర్ లా రాజకీయాలను శాసించలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాల్లోకి ఓ సునామీలా వచ్చి అలా వెళ్లిపోయాడు. 2-3 ఏళ్లలోనే పార్టీని క్లోజ్ చేసేశాడు. ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు, కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ లా సక్సెస్ కాలేకపోయాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నాడు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ చక్రం తిప్పే స్థాయికి ఎదిగాడు. ఏపీలో కూటమి ఏర్పాటు చేయించి అది విజయం సాధించేలా చేశాడు. రేపు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నాడు. మరి చిరంజీవి సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఏంటి? ఆయన చేసిన మిస్టేక్ ఏంటి? పవన్ కళ్యాణ్ సక్సెస్ కి కారణం ఏంటి? ఆయన రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం వెనుకున్న కథేంటి? రాజకీయాలకు సంబంధించి మెగా హీరోల్లో చిరంజీవికి పవన్ కి మధ్య ఉన్న తేడా ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. ఆగస్టు 2వ తేదీన భారీ స్థాయిలో ఈవెంట్ ను ఏర్పాటు చేసి పార్టీ పేరును ప్రకటించారు. అప్పట్లో మెగాస్టార్ కి సినిమా పరంగా భారీ క్రేజ్ ఉంది. అత్యంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. దీంతో జనం కుప్పలు తెప్పలుగా వచ్చారు. ఒక సునామీలా ఆయన మీటింగ్లు ఉండేవి. కానీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 294 సీట్లకు గాను కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికలకు 6 నెలల ముందే చిరంజీవి పార్టీని స్థాపించారు. ఆ 6 నెలల్లోనే జనం ముందుకు వెళ్లాడు. దీంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. నిజానికి 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలకు సంబంధించిన గ్యాప్ అస్సలు లేదు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రాజశేఖర రెడ్డి సీఎం గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు కూడా గట్టిగానే ఉన్నారు. టీడీపీ గ్రామాల స్థాయిలో బలమైన క్యాడర్ ని కలిగి ఉంది. ఈ రెండు పార్టీలకు గ్రౌండ్ లెవెల్లో బలమైన పునాదులు ఉన్నాయి. దీనికి తోడు తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఉండనే ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూనే ఉంది. ఇలా ఈ 3 పార్టీలు ఉన్నంతలో బలంగానే ఉన్నాయి. రాజకీయ పరంగా ఏమాత్రం గ్యాపే లేదు. అలాంటి సమయంలో మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. రాజకీయ ఉద్దండులు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలంగాణ సెంటిమెంట్ పార్టీ టీఆర్ఎస్ ని ఎదుర్కొని 18 సీట్లు గెలిచారు. పాలకొల్లు, తిరుపతి ఈ 2 చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఒక్క తిరుపతిలోనే విజయం సాధించారు. ఈ ఫలితాలు చిరంజీవికి పెద్ద షాక్ నే ఇచ్చాయి. గవర్నమెంట్ ఫామ్ చేయాలనే టార్గెట్ తో ఎన్టీఆర్ లా తాను కూడా ఓ సునామీలా రాజకీయ ప్రత్యామ్నాయంగా రావాలని భావించి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవికి ఈ ఫలితాలు పెద్ద షాక్ నే ఇచ్చాయి. ఆయనకు జనంలో ఉన్న క్రేజ్, మాస్ ఫాలోయింగ్ కేవలం సినిమాలకే పరిమితమని, అవి ఓట్లుగా టర్న్ కాలేదని ఆ ఎన్నికలు స్పష్టం చేశాయి. అభిమానం వేరు, పార్టీ వేరు అని చాటి చెప్పాయి. పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికల్లోకి వెళ్లడం, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లలేకపోవడం వంటివి పెద్ద ప్రభావాన్ని చూపించాయని చెప్పవచ్చు. సినిమాల్లో హీరోగా ఆడియన్స్ మనసును దోచుకున్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం జనం మనసును గెలవలేకపోయాడు. 2009 ఎన్నికల అనంతరం కేవలం 2 ఏళ్లు మాత్రమే తన పార్టీని కొనసాగించాడు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో తన పీఆర్పీని విలీనం చేశాడు. తాను కేంద్ర మంత్రి పదవిని తీసుకున్నారు. స్వతంత్ర హోదాలో టూరిజం మంత్రిగా ఎంపికయ్యారు. అనంతరం పూర్తిగా రాజకీయాలకే దూరమయ్యాడు చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేయడానికి ప్రధాన కారణం ఆయన ప్రత్యక్ష రాజకీయాలను ఎదుర్కోలేకపోవడమే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయలేకపోయాడు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడలేకపోయాడు. తనపై వచ్చే విమర్శలను తీసుకోలేకపోయాడు. అధికార పక్షాన్ని విమర్శించలేకపోయాడు. తన సెన్సిటివ్ మైండ్ సెట్ ఆయనకు పెద్ద దెబ్బగా మారింది. తాను ఈ రాజకీయాలకు పనికిరానని, ఈ రాజకీయ బురద తాను చల్లుకోలేనని భావించి పీఆర్పీని కాంగ్రెస్ లోకి విలీనం చేసి మంత్రి పదవి తీసుకుని రిలాక్స్ అయిపోయారు. పార్టీ స్థాపించిన 5 ఏళ్లలోనే రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయాడు. రాజకీయాల్లో విజయం సాధించాలంటే కంటిన్యూస్ గా జనంలో ఉండాలి. ప్రజల పక్షాన సమస్యలపై పోరాడాలి. విమర్శలు చేయాలి. అలాగే విమర్శలను తీసుకోవాలి. ఇదంతా లాంగ్ రన్ ప్రాసెస్. కానీ తన సున్నితమైన మనస్తత్వం కారణంగా చిరంజీవి ఇది మనకు వద్దు అనుకున్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజకీయాలకు దూరం అయిపోయాడు. కానీ మరోవైపు పవన్ కళ్యాణ్ అలా చేయలేదు. ఆయనకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ వచ్చాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు అన్నతోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నాడు. ఓ సునామీలా ప్రచారం నిర్వహించాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పవన్ కళ్యాణ్ కి అనుభవాన్ని తెచ్చిపెట్టాయి. రాజకీయాలపై కొంత అవగాహన వచ్చింది. అనంతరం తాను రాజకీయాల్లోకి వచ్చాడు. అన్న చేసిన తప్పు తాను చేయకూడదని తాను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2014 మార్చి 14వ తేదీన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీంతో పవన్ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం టీడీపీ, బీజేపీ కూటమికి సపోర్ట్ చేశాడు. ఆ టైంలో కూటమిని విజయం సాధించింది. కొన్నాళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాడు. టీడీపీతో తెగజంపులు చేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశాడు. అటు సినిమాలు చేస్తూనే రాజకీయాలకు టైం కూడా ఇచ్చాడు. జనం మధ్యలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధమయ్యాడు. రెగ్యులర్ గా జనంలోకి వెళ్తూ నెమ్మదిగా ఎదగాలని భావించారు. కానీ ప్రారంభంలో పవన్ కళ్యాణ్ కూడా అన్నలాగే తమ్ముడు కూడా వచ్చి వెళ్ళిపోతాడు, శాశ్వతంగా రాజకీయాల్లో ఉండరనే విమర్శలు వచ్చాయి. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం వైసీపీ కూడా విమర్శలు చేసింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా
విమర్శలు చేశారు. వీటన్నిటిని భరించాడు పవన్ కళ్యాణ్. తిట్లకి తిట్టే సమాధానం అంటూ భావించి రెచ్చిపోయాడు. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే ఆయన 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశారు. బీఎస్పీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయగా ఒక సీటు మాత్రమే గెలిచింది. జనసేన ఘోరంగా పరాజయం చెందింది. అయినా పవన్ కళ్యాణ్ తగ్గలేదు. తాను లాంగ్ టర్మ్ రాజకీయాల వైపే చూస్తున్నానని వెల్లడించాడు. నెమ్మదిగా పుంజుకోవాలని, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ని బిల్డప్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చాప కింద నీరులా నెమ్మదిగా క్షేత్రస్థాయిలోకి వెళ్లాడు పవన్ కళ్యాణ్. ఓ పక్క సినిమాలు చేస్తూనే తరచుగా జనంలోనే ఉన్నాడు. తన మీటింగ్లలో ప్రభుత్వాన్ని విమర్శించాడు, విరుచుకుపడ్డాడు. ప్రభుత్వంలోని నాయకులు ఎలా మాట్లాడితే తాను అలానే మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే విమర్శల డోస్ ని పెంచాడు. వ్యక్తిగతంగానూ టార్గెట్ చేసి మాట్లాడాడు. ఇవన్నీ పవన్ ని జనంకి దగ్గర చేశాయి. చిరంజీవిలా పవన్ కళ్యాణ్ వెళ్లిపోయేవాడు కాదని, జనాల్లో ఉండేవాడని జనం నమ్మేలా చేశాయి. దీంతో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయాలను నేర్చుకున్నాడు. సామాజిక సమీకరణాల గురించి తెలుసుకున్నాడు. ఏ అంశాన్ని మాట్లాడితే ఎవరిని టార్గెట్ చేయొచ్చు అనే విషయం అర్థమైంది. మరోవైపు యూత్ ని టార్గెట్ చేస్తూ వెళ్ళాడు. పైసలకు అమ్ముడుపోయేవారు కాదు యువత అంటే అంటూ వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు. తన వైపు ఆకర్షింప చేసుకున్నాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కి 2024 ఎన్నికల్లో పనిచేశాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయని భావించిన పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాన్ని ప్రదర్శించాడు. టీడీపీ, బీజేపీలతో పొత్తు సెట్ చేశాడు. తనే ముందుండి ఈ ప్రక్రియను నడిపించాడు. అన్ని తానే వ్యవహరించాడు. 3 పార్టీలు కలిసి పనిచేసేలా ప్లాన్ చేసి ఎన్నికలకు వెళ్ళాడు. తమ కార్యకర్తల్లోనూ ఆ ధైర్యాన్ని, నమ్మకాన్ని, భరోసాని ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఎన్నికలకు చాలా ముందు నుంచే యాక్టివ్ గా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లోనూ అగ్రెసివ్ గా ప్రచారం నిర్వహించాడు. మాటల తోటాలు పేలుస్తూ ముందుకెళ్లాడు. అత్యంత పవర్ఫుల్ స్పీచెస్ తో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన స్పీచ్లు బాగా హైలైట్ అయ్యాయి. యువతను బాగా ఆకర్షించాయి. అవన్నీ ఓట్లుగా మారాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉంది. ఉపాధి కల్పించే విషయంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో, అలాగే రోడ్ల విషయంలో విఫలమయ్యారు జగన్. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, భూ హక్కు చట్టాల్లో మార్పులు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయి. మరోవైపు రాజధాని అంశం కూడా పెద్ద తలనొప్పిగా మారింది జగన్ కు. ఇలా జగన్ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరిగింది. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ వ్యతిరేక ఓటు చెల్లకుండా కూటమి ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యాడు. అంతేకాదు తాను పోటీ చేసిన అన్ని అసెంబ్లీ సీట్లలో విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాడు. ఓ గేమ్ చేంజర్ గా నిలిచాడు. సీట్ల పరంగా టీడీపీ సక్సెస్ అయినా నైతికంగా, రాజకీయంగా పవన్ ఎక్కువ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఈ ఎన్నికలతో ఆయన దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో భాగం కాబోతున్నాడు. డిప్యూటీ సీఎం పదవి కూడా తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. తన అన్న చిరంజీవిలా ఇలా పార్టీ పెట్టి 2-3 సంవత్సరాల్లోనే పార్టీని క్లోజ్ చేయకుండా 10 ఏళ్లు వెయిట్ చేశాడు పవన్ కళ్యాణ్. బాగా దెబ్బలు తిన్నాడు, తిట్లు తిన్నాడు, తాను తిట్టాడు, విజయం సాధించాడు. కానీ చిరంజీవి అలా చేయలేకపోయాడు. ఆయన మనస్తత్వమే ఆయన్ని త్వరగా పార్టీ క్లోజ్ చేసేలా చేసింది. చిరంజీవిలోని సెన్సిటివ్ నేచర్ ఆయన్ని రాజకీయాల్లో అటర్ ఫ్లాప్ చేస్తే, అదే డేరింగ్, డైనమిక్ ఆలోచనలు, మొండితనం పవన్ ని సూపర్ హిట్ చేశాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.